సంవత్సరాలు మా ఏలూరు జిల్లాలో 4 సంవత్సరాలు మా బస్సు కావాలంటే మొన్న కూడా కలెక్టర్ గారికి మేడం గారు తీసుకొచ్చాము. అదే సర్వీస్ కూడా కొంచెం మాట్లాడుతున్నాం. కూడా ఉదయం 8:30 నుంచి కొంచెం వెనక్కుంటే కనపడతారు అందరూ. కొంచెం వెనక్కునండి. అన్నా ఒక సైడ్ ఉండండి. సైడ్ ఉండండి. చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే గత 4 సంవత్సరాలు ముదినేపల్లి మండలాన్ని తీసుకెళ్ళి ఏలూరు జిల్లాలో కలిపి మనకి 4 సంవత్సరాలు పూర్తవుతుంది. 4 సంవత్సరాల నుంచి కూడా జిల్లా హెడ్ క్వార్టర్కి బస్సు కావాలని చెప్పేసి ఎన్నోసార్లు మేము తిరగడం జరిగింది అధికారుల చుట్టూ. కానీ గత ప్రభుత్వంలో కూడా ఎటువంటి స్పందన లేకుండా 4 సంవత్సరాలు కూడా టైం పట్టినా కూడా మనకి ఇక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఫిబ్రవరి 23వ తారీఖు స్థానిక శాసనసభ్యుల వారి కామినేని శ్రీనివాస్ గారికి ఈ విషయం తెలియజేశాం. అలాగే అధికారుల గారికి, జిల్లా అధికారికి, రీజనల్ మేనేజర్ గారికి వెళ్ళి మా జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారు మేము కూడా వెళ్ళి అర్జీ ఇవ్వడం జరిగింది. వెంటనే అధికారులు ఇప్పుడు స్పందించి బస్సుని ఇటు ఏలూరు నుంచి గుడివాడ వరకు వయా ముదినేపల్లి అలాగే మళ్ళీ తిరిగి కైకలూరు మీదుగా ఏలూరుకి బస్సు ప్రయాణాన్ని కలగజేయడం జరిగింది. దాన్ని మేము చాలా సంతోషిస్తున్నాం. కాకపోతే దీంట్లో మా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ టైం కాకుండా ఉదయం 8:30 ఆ టైంకి ఇక్కడి నుంచి ముదినేపల్లి నుంచి ఏలూరు వెళ్ళినట్లయితే పొద్దున్నే కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కానీ, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కానీ, అలాగే అక్కడ జిల్లా స్థాయిలో అధికారులను కలవడానికి వెళ్ళే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీని మీద మరొకసారి రీజనల్ మేనేజర్ గారిని కలిసి టైమింగ్స్ కూడా మార్చమని చెప్పేసి మా తరఫు నుంచి మేము అడుగుతాం. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారికి అలాగే డిపో రీజనల్ మేనేజర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులు బస్సు డ్రైవర్ గారు, కండక్టర్ గారిని కూడా ఈ సందర్భంగా చిరు సత్కారం చేసి వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.